హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ. ఏం చేస్తున్నారండి అందరూ? ఈరోజు మా అమ్మ గులాబ్ జామ్ చేసిందండి. సో గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం. అలానే ఎప్పుడు కూడా ఏదో ఒక ఫంక్షన్కి చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మేము ఎవరం పెద్దగా తినట్లేదు అని చెప్పి ఈ మధ్య చేయటం మానేసిందండి. సో ఈరోజు ఇంకా యోగికి అయితే గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. సో యోగి తింటుందని చెప్పి చేసింది. పాకం అయితే ముందే నానబెట్టేసిందండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు నానబెట్టింది. పంచదార పాకం పడతారు. సో చాలామంది బెల్లం పాకంతో కూడా చేసుకుంటారు. మరి మీరైతే పంచదార పాకంతో చేస్తారా, బెల్లం పాకంతో చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేమేమో గులాబ్ జామ్ చేస్తూ హాల్లో కూర్చుంటే యోగి అయితే నా ఫోన్ తీసుకుని వీడియోస్ పెట్టుకుని బెడ్రూమ్లో పడుకొని చూస్తూ ఉందండి. సో అలా చూస్తూనే నిద్రపోయింది. ఇంకా మేమైతే గులాబ్ జామ్ చేయడం అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నమే వేయించేసి పాకంలో వేసేస్తానని చెప్పి మా అమ్మ స్టవ్ దగ్గరికి వెళ్ళింది. సరే అయితే నేను వస్తానని చెప్పి తీరా చూసేటప్పటికి మా యోగి అయితే పడుకుని పోయిందండి. సో ఇంకా ఫోన్ తీసేసి యోగిని పడుకోబెట్టేసి నేను వెళ్ళాను. ఇంకా మా అమ్మ అయితే గులాబ్ జామ్ అండి రౌండ్గా చేసేది. సో ఇప్పుడు ఏంటంటే రౌండ్గా చేస్తే కొంచెం ఎప్పుడు ఒకేలా చేస్తున్నావు అని చెప్పి బాగా పేచి పెట్టేస్తాను నేను. అందుకని చెప్పి ఈసారి కొంచెం కోలగా చేసింది. అయితే మా యోగి అన్ని స్వీట్స్ తింటుందండి. కాకపోతే ఏంటంటే తనకి మేమే ఎక్కువ స్వీట్స్ అవి పెట్టము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం స్వీట్స్ పెట్టడం వల్ల తనకి అదే అలవాటైపోయి ఇంకా పెద్దయినాక కూడా బాగా మారం చేస్తారు కదండి. అందుకని చెప్పి స్వీట్స్ ఎక్కువైతే నేను పెట్టను. అలాంటి అండ్ మెయిన్ పంచదార అయితే మాత్రం చాలా అవాయిడ్ చేస్తానండి నేను. అసలు పంచదార నేను పాలల్లో వేసుకోను. అండ్ యోగికి కూడా పంచదార వేసి ఇవ్వనండి. జస్ట్ హనీ వేసిస్తాను. సో ఇంక ఇక్కడ గులాబ్ జామ్ అయితే వేగుతూ ఉన్నాయి కదా. ఈ గులాబ్ జామ్ చేయడం ఏంటంటేనండి, ఈ బాల్స్ వేగించడమే చాలా టైం పట్టేస్తుంది. బాగా వేగితే కానీ లోపల మెత్తగా ఉడకవండి, లేదంటే లోపల పచ్చి ఉంటుంది. చాలామంది చేస్తారు కానీ గులాబ్ జామ్ లోపల అయితే అసలు ఉడకదండి. గట్టి గట్టిగా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మా అమ్మ అయితే చాలాసేపే వేయించింది గులాబ్ జామ్. అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకళ్ళైతే నాకు వెంటనే కాల్ చేస్తారండి. నువ్వే తినేసే గులాబ్ జామ్ నాకు ఇవ్వవా అని చెప్పి కాల్ చేస్తారు ఒకళ్ళు. వాళ్ళకైతే స్పెషల్గా చెప్తున్నానండి. ఏమండోయ్ సతీష్ గారు, మీకోసమే గులాబ్ జామ్ కావాలంటే తినేసేయండి. నేనేం అనుకోనులే తీసుకొని తిన్నారని చెప్పి. ఓకేనా? మీకు ఎన్ని కావాలంటే అన్ని తినేసేయండి. టేస్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. లేదు కాల్ చేసి చెప్తానన్నా పర్లేదండి, నేనేం అనుకోను. ఓకేనా? మొత్తానికి అయితే ఒక పావుగంట వేయించిన తర్వాత మా మమ్మీ ఈ గులాబ్ జామ్ని ఎప్పుడెప్పుడు పాకంలో వేస్తుందా, అవి ఎప్పుడెప్పుడు పాకం పీల్చుకుంటాయా, నేను ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి చాలా అలా ఎదురు చూస్తున్నానండి. ఇవి మాత్రం నేను ఇంకా వేగనప్పుడే నువ్వు ఆగు కొంచెం సేపు అన్నట్లుగా నెమ్మదిగా వేగుతున్నాయండి. అండ్ ఇంకో మెయిన్ ఏంటంటేనండి, ఇది హైలో పెట్టి వేయించుకుంటాం కదా. సో లోపల పచ్చిపోయే వరకు కూడా వేగితే కానీ బాగుండవు కదా. మొత్తానికి మా మమ్మీ అయితే అవన్నీ తీసి గిన్నెలో వేసేసిందండి. సో గిన్నెలో వేయంగానే అవన్నీ చక్కగా పీల్చేసుకున్నాయండి. ఫైనల్లీ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో చూడంగానే మీకు గులాబ్ జామ్ తినాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.